మంచిది. క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆస్తి, బలం ఏంటో చెప్పండి. ఎవరన్నా అనమాకండి, చెప్పండి. వాక్యం మన ఆస్తి ఏంటి? నాన్నగారు ఏం చెప్పేవాళ్ళంటే, ఒక వ్యక్తి అన్ని జనుల్లో నుంచి రక్షించబడ్డాడు. చాలా ధనవంతుడు. రక్షించబడి తన జీవితం అంతా బిడ్డకు సువార్త చెప్పాడంటే వాడు ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు. వెళ్ళబోయే ముందుగా తనకున్న డబ్బులన్నీ కూడా పెద్ద పెద్ద కాగితాలుగా మలచి, పేజీకి మరి అప్పుడు పచ్చనోటేమో బహుశా, నేను చెప్పేది 40 ఏళ్ల క్రితం మాటలు, ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క 100 రూపాయలు పచ్చనోటు పెట్టి అటక మీద పెట్టి, నానా బైబిల్ అటక మీద ఉంది, మన సొమ్మంతా బైబిలే, అందులోనే ఉంది, నువ్వు తీసుకుని ఎప్పటికైనా చదువుకో, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పి. అది ఉదాహరణ ఏమో బహుశా, నాకు తెలియదు. మరి అలాగే విన్నాను, చిన్నప్పుడు విన్న సంగతి కాబట్టి గుర్తు కూడా పెద్దగా లేదు. ఏదేమైనా ద వెరీ ఐడియా ఆఫ్ దట్ ఈస్ దిస్, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన సొమ్మంతా మన ఆస్తంతా వాక్యంలోనే ఉంది. త్రవ్వరా సోదరా దొరుకును రతనాల ఘనులు. బైబిల్ వాక్యంలో రత్నాల గనులు, ముత్యాల కనులు ఉన్నాయి. ముత్యాల ప్రాంతాలు అనాలి, ముత్యం అందులో ఉంటుంది కదా. కాబట్టి మీరందరూ యాజ్ ఎ క్రిస్టియన్ చర్చ్, క్రైస్తవ సంఘంగా ఎస్ఏ జవాబు పరిచర్యలో ఉన్న మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలి. కొంతమంది చూడండి ధనియాల నీళ్ళు తాగుతున్నారు, కొంతమంది అల్లం నీళ్ళు తాగుతున్నారు, కొంతమంది ఏది పెట్టాడుగా ఆనంద, పొద్దున ఏం పెట్టావురా, ఖర్జూరపు ఎండి ఖర్జూరాలు నానేసి పెడుతున్నారు. ఇవన్నీ మంచిది, చేయండి, కానీ వాటన్నిటికంటే ఎక్కువ వాక్యాన్ని ధ్యానించండి. జార్జ్ మ్యూల్లర్ భక్తుడు 400 సార్లు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివారట. 400 times. అన్నిసార్లు చదవలేను కానీ నేను, కానీ కొన్నిసార్లు అయినా చదవాలని ఆశ కలిగిన వాళ్ళలో, చదివేవారిలో ప్రభువు నన్ను కూడా ఉంచారు. సిస్టమేటిక్గా చదవలేను, కానీ దొరికినప్పుడల్లా ఏదో ఒక పుస్తకం కంప్లీట్ చేస్తా. ఎస్తేరు గ్రంథం, ఉపదేశకాండం, సంథింగ్, పేతురు పత్రిక, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఫేస్బుక్లో వాళ్ళు ఇందాక విన్నవాళ్ళు ఉంటే మళ్ళా వినండి మీరు. ఎస్తేర్ చాప్టర్ 3, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. మా పరమ తండ్రి, నీ వాక్య ధ్యానములో మమ్మ ఆశీర్వదించండి, ఆనందింపజేయండి, మా హృదయములను సిద్ధపరచండి, కడగండి, శుద్ధీకరించండి. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చనని రాయబడింది. బిడ్డలకు నెమ్మది నేర్పించమని, అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరిచి వాని హెచ్చించి, వాని పీఠము తన దగ్గరనున్న అధిపతులందరికంటే నెత్తుగా నుంచెను. ఈ సంగతులైన తరువాత అనండి అందరూ. ఏంటది? ఏ సంగతులు రా రాజమౌళి? లేవద్దులే, కూర్చో, చెప్పు. ఏ సంగతులు మంజు? కాదురా, వాళ్ళు ప్లాన్ వేశారు, రాజుగారిని హతమారుద్దాం,
అని. ఎక్కడ కూర్చొని? గేటు దగ్గర కూర్చొని. వాళ్ళ ప్లాను ఎవరు విన్నారు? మొర్దెకాయి విన్నాడు. మెల్లగా విషయాన్ని రాణిగారికి తెలియపరిచాడు. వెళ్ళిపోయింది. వాస్తవంగా వాళ్ళని ఇప్పుడు పరిశీలన చేయగా నివేదికలో ఏమొచ్చింది? రిపోర్ట్లో నిజమే, వీళ్ళు రాజుగారిని హతమార్చే ప్రయత్నం చేశారు బాబోయ్ అని తెలిసినప్పుడు వదిలిపెడతారు ఆ రాజుగారి మీద మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళని? ఉరేసేశారు. వాళ్ళని ఉరేసినప్పుడు జరగాల్సింది ఏంటి? ఎవరన్నా చెప్పండి. కొర్రాబీలో చెప్పమ్మా. మొర్దెకాయికి సన్మానం జరగాలి. వెరీ గుడ్. ఎందుకని? హీ ఈజ్ ద ఫైండర్, హీ ఈజ్ ద వన్ హూ ఫౌండ్ ఇట్ అవుట్. తప్పించినవాడు, విషయాన్ని తెలుసుకున్నవాడు ఇతగాడే కాబట్టి. కానీ మొర్దెకాయికి సన్మానం రావలసి ఉండగా ఈ సంగతులు జరిగిన తరువాత రాజైన అశ్వరోషు అమ్మెదాతా కుమారుడున అగాగీయుడినగు హామానును ఘనపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. ఏం జరిగిందో నాకైతే తెలియదు. వీడేమన్నా దొరికిందే కదా ఛాన్స్ అనుకుని పండు తనకు అనుకూలంగా మార్చుకుని కూడా ఉండి ఉండవచ్చు. రాజుగారి దృష్టిలో చేసిందేమో ఒకడైతే నేనే చేశానన్నట్టుగా అగుపించుకుని కూడా ఉండి ఉండవచ్చు. కాబట్టి ఇతడు ఎవరితడు? అగాగీయుడు. చెప్పండి, అడ్రస్ ఏంటి చెప్పండి. గోడపాడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ చేతులు చూపిస్తారు. ఎందుకని? వారు గోడపాడు వారు కాబట్టి. చెప్పండి. దోళ్లవానిగూడెం వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మంజు. See, we are recognized by sometime tribes, sometime our family, sometime మన ఊరు, మన రాష్ట్రం, తెలుగోళ్ళు అంటారు మనల్ని. అమెరికా పోతే ఇండియన్స్ అంటారు మనల్ని. ఎలా నువ్వు గుర్తించబడుతున్నావు? అది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇతడిని అగాగీయునిగా గుర్తించారు. తండ్రి పేరేమిటి? హమ్మేదాత అనండ్రా. సొమ్మేదాత కాదు, హమ్మేదాత కుమారుడు. ఎవరు? హామాను, అగాగీయుడు. ఇతడు హమ్మేదాత కుమారుడును అగాగీయుడునైనా హామానును ఘనపరిచి శాలువాలు కప్పారో, పూదండలే వేశారో, పొగడనే పొగిడారో, వీరుడు పెద్ద సూర్యుడనన్నారో, వాని పీఠము దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా దగ్గరకు తీసుకున్నాడంటే ఇంకా పీఠము దగ్గరలో ఉన్నారే. రాజు ప్రక్కన కూర్చోవడం గొప్ప సంగతి కదా. మెయిన్గా ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి గారి ప్రక్కన డెప్యూటీ చీఫ్, హోమ్ మినిస్టర్ గారు ఇటు ప్రక్కన ఉంటారు, కలెక్టర్ గారి ప్రక్కన ఎస్పీ గారు ఉంటారు, లేకపోతే జడ్పీ సిఇఓ గారు ఉంటారు, ప్రధానమంత్రి గారి ప్రక్కన ఉప ప్రధాని లేక హోమ్ మినిస్టర్ ఉంటారు, రక్షణ మినిస్టర్ ఉంటారు. అంటే ద సెకండ్ పర్సన్ అనిపించుకునేవాళ్ళు. ఆ స్థాయికి వచ్చేసాడు. హెచ్చించి వాని పీఠము తన దగ్గరనున్న అధిపతులందరికంటే కాబట్టి రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానుకు, రాజగుమ్మము దగ్గర ఉన్నవారు, రాజావరణములోనున్నవారు, రాజసముఖములోనున్నవారు, ఈ హామానుకి ఎంత పెరిగిపోయిందంటే వాళ్ళంట నమస్కరిస్తున్నారు. అందరూ కూడా మామూలుగా నమస్కరించడం కాదు, మోకరించి
ఎప్పుడన్నా చూశారు అట్లా మీరు? ఎవరు నమస్కారం చెప్పినా వందనాలు చెప్పినా ఇట్లా అంటారు, కానీ మోకరించి నమస్కరించిన మీలో అనుకోవచ్చు, ఏం పోయింది, వందనాలు చెప్తే పోయేది కదా, ప్రాణం దక్కేది కదా, అనవసరంగా లేనిపోయింది తెచ్చిపెట్టాడు. ఇక్కడ ఊరికే మోకరించి ఊరికినే నమస్కరించడం కాదు, అది మోకాళ్ళేసి అవసరమైతే తల వంచి భూమికి తాకి, అయ్యా మీకు నమస్కారం అంటున్నారంట. మొర్దెకాయ్ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నంబర్ 1 వంగలేదు, రెండవది నమస్కరించలేదు. నేను వంగలేను. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగనీమో కాళ్ళన్నీ, వంగనీమో కాళ్ళన్నీ, యేసయ్యా ఎదుట వంగిపోవును, యేసు రాజుగా. రమ్ములేదా? లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. వంగి మోకరించి నమస్కరిస్తుంటే యూదుడు, ఇజ్రాయేలీయుడు, హెబ్రీయుడు, ప్రభువుని అంగీకరించిన వాడు అయినటువంటి మొర్దెకాయ్, నో, నేను ఈ పని చెయ్యను అన్నాడు. ఫేస్బుక్ అందరూ కూడా గమనించండి. Maybe she needs some help. Kranti, please see. Drop her and come, please. నేను చెయ్యను, చెయ్యజాలను అన్నాడు. ఎవరాయన? మొర్దెకాయ్. మీలో కొంతమంది కనబడిన వాళ్ళందరికీ రే దండం పెట్టుకో, దండం పెట్టుకో, చంపలేసుకో, లంపలేసుకో, ఆరాధిస్తున్నారా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బాగా ఇటు చూడాలి మీరు. అక్కడ ఊరికే నమస్కరించడం మాత్రమే కాదు, మోకాళ్ళుని మురుక్కినట్లుగా, సాగిలపడినట్లుగా, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇట్స్ వెరీ డీపర్ దాన్ జస్ట్ సెల్యూటింగ్. వందనాలు చెప్పడం కంటే కూడా చాలా లోతైన అర్థం ఉంది. పూజ, ఆరాధన, సన్నుతి చేయడం. చూసారా? నీ దేవుండెవరు, నీ పూజెవ్వరికి, నశించే వెండి బంగారాల కాని ఒక పాట ఉండేది. నీ దేవుడు ఎవరో, నీ పూజ ఎవరికి? ప్రభువుని ఆరాధిస్తున్నావా? కొంతమంది ఏది పడితే అది, ఎవరికి పడితే, అరే పెట్టుకో పెట్టుకో, దండం పెట్టుకో మీ అమ్మ నాన్నకి. అమ్మ నాన్నకి వందనాలు చెప్పండి, కానీ అమ్మ నాన్న పూజార్హులు కాదు. బైబిల్ దానికి ఒప్పుకోవడం లేదు. గురువు గారికి వందనాలు చెప్పండి, కానీ గురువు గారు పూజార్హుడు కాదు. బైబిల్ దానికి ఒప్పుకోవడం లేదు. మనుషులను గణపరచండి, గౌరవించండి, అంతవరకు ఓకే. కానీ మొక్కి మోకరించడానికి, సాగిలపడి దేవునిగా అంగీకరించడానికి నరుడును అర్హుడు కాడు. ఐ కెనాట్ డూ దిస్, నేను మొక్కలేను అనుకున్నాడంట. ఎవరాయన? మొర్దెకాయ్. చదవరా. రాజగుమ్మమునున్న రాజసేవకులు, అసలోడు బాగానే ఉన్నాడు, అగాగీయుడైన
హామాను వస్తున్నాడు, పోతున్నాడు. అతగాడికి ఏ సమస్య లేదు. మరి ఎవరికి వచ్చింది? రాజగుమ్మమునున్నటువంటి రాజసేవకులు, అరే మేమందరం మోకాళ్ళు వేసి మొక్కుతుంటే నువ్వేంది రాజాజ్ఞకు తీసుకోవడం లేదు, మొక్కడం లేదు అన్నారట. ఎట్లా అన్నారు నాన్న? రాజగుమ్మము నుండి రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. చూసారా? ఇప్పుడే కాదులో కొన్ని విషయాలు చెప్పొచ్చా, మీకు కూడా చెప్తాను. ఎటు చూడండి. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళకి మీకు సంబంధం లేకపోయినా, రక్త సంబంధం లేకపోయినా, సహవాస సంబంధం లేకపోయినా మీ జోలికి వస్తారు. మీ పనిలో కల్పించుకుంటారు, అనవసరంగా దూరిపోతారు. వీళ్ళకి ఏమి సంబంధం చెప్పండి? నీకు ఉంది, నువ్వేదో మోకరిస్తున్నావు, మొక్కుకుంటున్నావు, నీ చావు. మళ్ళా ఈయంతో నీవెందుకు రాజాజ్ఞను మీరుచున్నావు, నీవెందుకు వంగి సాగిలపడము రొక్కడము లేదు అని అంట. ఎప్పుడు? చదువు. ప్రతి దినం అపవాది ఎన్ని రోజులు శోధిస్తాడు మనల్ని? చెప్పండి చెప్పండి. ప్రతిరోజు శోధిస్తాడు. అనవసరమైనటువంటి ఇంటర్ఫైరెన్స్, అసలు మనకు సంబంధం లేని వాళ్ళని మనం ఎప్పుడు చూడని వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు పరిచర్యల్లోకి దూరిపోయి మాట్లాడతారు, జీవితాల్లోనికి చొచ్చుకొని వచ్చి మాట్లాడతారు. ఎందుకు అసలు ఆ పిల్లతో నువ్వు ఎట్లా కాపురం చేస్తావు అబ్బాయి, వదిలేయి. ఈవిడికేదో ఆ పిల్ల తెలిసినట్టు వదిలేసి ఏం చేపిస్తా? అక్రమం. ఇది అక్రమమా సక్రమమా? ప్రతిరోజు శోధిస్తున్నారంట. నువ్వెందుకు మొక్కావు, నువ్వెందుకు మొక్కవు, నువ్వెందుకు దండం పెట్టావు, నమస్కరింపావు అని. ఏమంటున్నాడు చూడండి. అది బాగుంది, దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి. అతడు, నేను చెప్పింది చెప్పండి రా. అతడు వారి మాటను చెవిని పెట్టక పోయెను గనుక. బాగుందా లేదా? మీలో ఎంతమంది సమస్యలు జయించాలనుకుంటున్నారు? లెట్ మీ సీ యువర్ హ్యాండ్స్. సమస్యలు జయించాలని ఉందయ్యా నాకని. హల్లెలూయా. అపవాది మాటను చెవిని పెట్టమాకండి. ఎవరైనా ఏదైనా వచ్చి అక్రమంగా మీతో మాట్లాడితే ఏం చేయకూడదు? అసలు దాన్ని పట్టించుకోడు. పండు, నీ గురించి పలానా అబ్బాయి ఏమన్నాడో తెలుసా? అసలు ఇది అన్నాడయ్యా, అసలు అది అన్నాడయ్యా, అసలు ఎట్ట అంటున్నాడయ్యా అంటున్నారనుకో, ఎట్లా లేదు అట్లా లేదు, దేవునికి స్తోత్రం అని చెప్తారా? చెవిని పెట్టలేదంట. ఎవరు? మొర్దెకై. ఎవరి మాటలు? రాజు యొక్క సేవకుల. ఒక రోజా 2 రోజులా? నడు వెళ్ళి తేలుద్దాం, నడు అంటారు కొంతమంది. ఏంటి తేల్చేది? నువ్వు తేలిపోతావు. ఎవరైనా ఏదైనా నీ గురించి తిట్టారు, కొట్టారు, నష్టంగా మాట్లాడారు, చెడ్డగా మాట్లాడారంటే నువ్వు వెళ్ళిపోకు. విన్నట్టుగా వదిలేయి. ప్రభువు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు వాటిని చెవిని పెట్టకపోయెను. వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపరచబడునో లేదో చూతుమని. అమ్మో, వదిలేశారా? వాక్యం వింటున్న వాళ్ళు ఒకసారి అటు చేయి చూపించండి. ఎట్లా అనండి. రైట్, వెరీ గుడ్. వదిలేశారా పండు? మళ్ళా పట్టుకెళ్ళి, ఇదిగో అయ్యగారు
మీరు వెళ్తుంటే మేమందరం నమస్కరిస్తుంటే ఒక ఆయన ఉన్నాడు, అసలు పట్టించుకోవట్లా, మీరు చూసారో లేదో, లేచి నిలబట్టలా, మీరు గమనించారో లేదో, ఒక దండం లేదు, ఏమీ లేదు అని చెప్పాను ఆమానికి. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది చెప్పండి? అప్పటి వరకు ఆమానికి కూడా ఈ సంగతి తెలీదు. అత్తగాడు కూడా పెద్దగా పట్టించుకోలా. కానీ వీళ్ళు ఏం చేశారు? అంటించారు. అగ్గిపుల్ల స్వాములు అంటారు చూసారా, వాళ్ళ పరిస్థితి అంటించడమే. కుటుంబాలను కాల్ చేసేవాళ్ళు, జీవితాలకు నొప్పెట్టేవాళ్ళు, మాటలతో, క్రియలతో, పనికి మాలిన యాటిట్యూడ్తో. అలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఏలయనగా అతడు, ఇక ఆయన మాత్రం ఏం చేస్తాడు? రోజు అడుగుతుంటే నాయన. దానికి కారణం ఏం చెప్పాడు? నేను యూదుడను. గొప్ప సంగతే కదా, నేను యూదుడను. ఇదివరకు మా చిన్నప్పుడు ఒక పాట ఉండే, పాలస్తీనా ఎట్లది, పిల్లలము. ఎవరికైనా వచ్చా ఈ పాట? పాలు తేనెలు ప్రవహించే మా దేశం. ఎట్లాగరా సాగరు? పాలస్తీనా పిల్లలము, పాలస్తీనా మా దేశం, ఏదో అట్లా ఇజ్రాయేలీలం అని దాని యొక్క అర్థాన్ని తెచ్చేటట్లు. వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? మీ గుర్తింపు ఏంటి? హూ ఆర్ యూ అని చెప్తే నీ జవాబేంటి? నీవెవరు అని నిన్ను ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తావు? మీరెవరంటే ఏం చెప్తారు? పరలోక దేవుని పిల్లలం, మేము భారతీయులం, ఆరని జీవన జ్యోతులం, విశ్వాస వీరులం. విన్నారా? నేను యూదుడను. వి వర్షిప్ ద క్రియేటర్ గాడ్. మేము సృష్టికర్త అయిన దేవుని ఆరాధిస్తాం. సర్వము ఏ దేవుడు సృజించాడో, సకలాశీర్వచములకు కారణమైన వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన మా దేవుడు. ఆయనను ఆరాధిస్తాం. ఆయనను తప్ప వేరొకరిని పైనున్న ఆకాశం అందే గాని, క్రిందనున్న భూమి ఎందే గాని, భూమి క్రిందనున్న నీళ్ల ఎందే గాని ఏ రూపమునైనను విగ్రహమునైనను చేసి కొనము, పూజించము, ఆరాధించము, సాగిల పడము. దాట్ ఈజ్ అ జ్యూ. మేము యూదులం. నేను ఒక యూదుడను అని చెప్పాడు. మరి మీరేం చెప్తారు? క్రీస్తును వెంబడించేవారెవరు? క్రీస్తుని పోలి నడుచుకునేవారెవరు? క్రైస్తవులు. నేను క్రైస్తవుడును. ట్రాక్టర్ కొనుక్కున్నారు కదా, ట్రాక్టర్కి దండం పెట్టుకో. అరిసెలు వండారు కదా, అరిసెలకి దండం పెట్టుకో. కొత్త కారు కొన్నారు కదా, కారు చుట్టూ తిరిగి కారుకు దండం పెట్టుకో అంటారు మిమ్మల్ని కూడా. అదిగో నీ భర్త కొత్తగా వచ్చాడు, దండం పెట్టుకో, కాళ్ళు మొక్కు. గౌరవార్థంగా ఏదన్నా ఫీట్ టచ్ చేసినా అది గౌరవార్థమే తప్ప పూజించడానికి లేదు, ఆరాధించడానికి లేదు. నీ పూజ, నీ ఆరాధన ప్రభువుకే, సృష్టికర్త అయిన దేవునికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంది నాన్న? నేను యూదుడును కనుక ఈ పనిని చేయజాలక జాలన్నని వారితో చెప్పి
మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఎప్పటి వరకు చూడలా, ఇప్పుడు చూశాడు. ఏం చూశాడు? అందరూ మోకరిల్లుతుంటే ఈయన మోకరిల్ల లేదు. అందరూ నమస్కరిస్తుంటే ఇతగాడు నమస్కరింప. అబ్బా, కడుపు రగిలిపోయిందంట. ఎవరికి చెప్పండి? హామాన్. ఏమేన్? హామానుకు రగిలింది. ఏమన్నాడు? బహుగా ఏమొచ్చింది? దేనికి? మీరు ఎవరన్నా ఉన్నారా? కొన్ని చోట్ల చెప్పరా? చెప్పు, అయ్యగారికి వందనాలు చెప్పు. చెప్పరా? ఏంటమ్మా నువ్వు వందనాలు కూడా చెప్పట్లేదే నువ్వు అంటారు. మరి వీళ్ళు ఎవరికైనా చెప్తారా? రెస్పెక్ట్ ఈజ్ సంథింగ్ దట్ వీ గివ్ అండ్ టేక్. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకునేది, బలవంతం చేస్తే వచ్చేది కాదు. ఇక్కడ మర్యాదను గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు నాన్న? చూచినప్పుడు బహుగా కోపగించి. నెంబర్ 1, బహుగా. టీవీలో ఉన్నవాళ్ళు బహుగా కోపం వచ్చేసిందంట. దేనికోసం? ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్తాను, అందరు చూడండి. ఇప్పుడు సీటు దగ్గరికి జరుపుకున్నాడు రాజుగారి దగ్గరికి. ఉన్న సీటు కన్నా ఎత్తు కూడా పెంచాడు. అనేక మంది ఇదివరకు లేని వాళ్ళు ఇప్పుడు కొత్తగా నమస్కరిస్తున్నా ఇట్లా అంటున్నాడేమో అనుకుంటున్నానే. ఇన్ని ఉన్నాయి. తృప్తి ఉందా? తృప్తి ఉందా? మరేం కావాలంట? వీళ్ళందరూ నమస్కరించిన నాకు తృప్తి లేదు. అక్కడ ఉన్నాడే గేటు కాడ ఒకడు, మొర్దెకై నాకు నమస్కరించిన నాడే నాకు తృప్తి అన్నాడు. చిన్న పాఠం నేర్పుతాను, ఇటు చూడండి అందరు. దేవుడు మనకు కూడా అనేకం ఇచ్చాడు కదా. బిడ్డలను ఇచ్చాడు, వస్తువులు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, బంధుమిత్రులను ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కొంతమంది వాటన్నిటినీ ఓ ప్రక్కకు నెట్టి అంతది ఒకటి పుచ్చుకుని, ఇటు చూడాలి మీరు, చిన్నది ఒకటి పట్టుకొని, ఏటది? ఫలానా వాడు నాకు నమస్కరించడము లేదు అని మొహం ఎట్లా మార్చుకుని. చూసారా? దొరికిన మామిడిగా ఆయన పట్టుకుపోతే కానీ కోతి ఎట్లా పెడద్దు అట్లా. ఇక నా బ్రతుకంతా వేస్ట్, ఇక నేను బ్రతకడమే అనవసరం అన్నట్టుగా ముఖం పెట్టుకుని. ఎంత విచారం! బిడ్డల్లో ఆనందించు, ప్రభువులో ఆనందించు, సంఘంలో ఆనందించు, సహవాసంలో ఆనందించు, స్నేహితులతో ఆనందించు, పొలంలో నీకు ఇవ్వబడిన ఆహారంలో ఆనందించు. రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆనందములో, సంతోషములో ఆనందించు. వాటన్నిటిని ప్రక్కకు నెట్టేసి ఒక్కటి పట్టుకుని మొహట్ట పెట్టుకుని అని చెప్తున్నాడంట వాళ్ళకి. నాకు ఆనందం లేదు. ఏమొచ్చిందిరా? మొర్దెకై నాకు దండాలు పెట్టడం లేదు. చదవండి. చూసారా? ఒక వ్యక్తి అతన్ని గ్రీట్ చేయలేదని, అతనికి నమస్కరింప లేదని బహుగా కోపగించాడు. పండు రెండోది ఏంటో చూసావా? మర్డర్ ప్లాన్ చేశాడు. చాలా చిన్న విషయానికి చాలా గొప్ప ప్లాన్లో పడిపోయాడు. ప్రాణం తీసేస్తా, అది నాకు పెద్ద విషయమేమి. హలో ఇటు చూడాలి మీరు.
ప్రాణం తీయడం చిన్న విషయం, పెద్ద విషయం? రాజ్యాంగపు భాషలో ఏమంటారు తెలుసా దాన్ని? క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. లా, అకార్డింగ్ టు ద లా దే కాల్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ పనిష్మెంట్. ఇతరులు ప్రాణం తీయడం అంత తేలిక? చాలా తేలిగ్గా, చాలా తేలిగ్గా. ధనముందని, బలముందని, అధికారం ఉందని, ఆహారం ఉందని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఎట్లా? మళ్ళా చదువునానా? మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎరిగి. నిన్ను కూడా అలాగనుకుంటాడు అపవాది. వీడిదే ఉందలేని పెద్ద లెక్క అనుకుంటాడు. కానీ మొర్దెకై ఎవరు? యూదుడు. మొర్దెకై ఎవరితో టచ్లో ఉన్నాడు? దేవునితో టచ్లో ఉన్నాడు. మొర్దెకై దేవుని యొక్క బిడ్డ. అపవాది నిన్ను గురించి తక్కువ అంచనా వేసినంత తక్కువ కాదు నీవు. యు ఆర్ గాడ్స్ ఓన్ చైల్డ్. నువ్వు దేవుని యొక్క సొంత బిడ్డవై ఉన్నావు. దేవుని ప్రణాళికలు నీతో కూడా ఉన్నాయి. దేవుని ఉద్దేశాలు నీతో కూడా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అమ్మో, టైం అయిపోతుంది. ఇటు చూడండి, ఎంత పెద్ద ప్లాను. మొర్దెకైని చంపుదాం అనుకున్నాడు, సరిపెట్టుకోకుండా మళ్ళీ ఎక్కడికి వేశాడు చెప్పండిరా? యూదులందరినీ తీసేద్దాం అనుకున్నాడు. లుక్ అట్ దిస్, లుక్ అట్, ఇటు చూడండి అందరు. దిస్ ఈజ్ వాట్ ద సేటన్స్ ప్లాన్ ఈజ్. అపవాది యొక్క తంత్రం ఇలా ఉంటుంది. అపవాది ఏం చేస్తాడంటే అందినంత మట్టుకు పిసికేస్తాడంతే. అందినంత మట్టుకు, దొరికినంత మట్టుకు పట్టేస్తాడు. చిన్నగా కాదు సుమా. ఎంతమందితో? యూదులు ఎంతమంది ఉన్నారో అందరినీ తీసేస్తాడు. రాత్రి చెప్పా, మొన్న చెప్పా, ఈ దినాలన్నింటిలో చెప్తూస్తున్నాను, ఇందాక కూడా చెప్పా. ఎందుకు అంత కడుపుబు యూలా? నమస్కరింపలేదని, మోకరిల్లలేదని. ఎందుకంత కడుపుబు తెలుసా? యూదులను గనక లేపేస్తే ఇక బైబిల్ లేదు కాబట్టి. యూదులను గనక లేపేస్తే, సంహరిస్తే ఇక వాగ్దానాలు, నీ వాక్కులన్నీ వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివే. నీ వాక్కులన్నీ వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివే. నీ వాక్య మార్పులేనివి నా ప్రియుడా యేసయ్య. గ్లోరీ. నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. హల్లెలూయా. ఒకదాంతో పాడాడు, పుట్టింటికి లేరాలని చూస్తాడు. ఎవరు? అపవాది. పోనీలే అనుకోమాకండి. పోనీలే అన్నావా ఇంకొక దానికి పెడతాడు టెండర్. అపవాదితో మనం ఎదిరించాలి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవుడు. మొట్టమొదటి ఆత్మ విషయంలోనే సాతాను ఒకవేళ మనం డిస్టర్బ్ చేస్తానే నో, పోనివ్వను. ఒక్కడిని కూడా పోవడానికి, ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి వీలు లేదు ప్రభువా. వదలనా? పట్టుకోండిరా, పట్టు. ఆల్ నైట్ ప్రేయర్లో, ఆల్ డే ప్రేయర్లో, సువార్త సభల్లో, ఉజ్జీవ కూటాల్లో ఒక్క బిడ్డ కూడా నశించిపోవడానికి వీలు లేదు నాయన. కాకులు ఏం చేస్తే పండు 10 కోడి పిల్లలు చేసిన దానికి ఒక కోడి ఓ పిల్లని వేసుకుపోతుంది. కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఇంకో పిల్లని వేసుకుపోతాయి. ఇంకొంచెం అజాగ్రత్తగా ఉంటే రుచి పడ్డాక వస్తూనే ఉంటాయి. 3, 4, 5, 6. ఇక అప్పుడు నీకేమనిపిస్తుంది? చేయటం 10 పిల్లలు చేసింది కానీ
సుఖమేమి ఇంకేమని ఆ 1-2 పిల్లల్ని వేసుకుని ఏం తిరుగుద్దులే, ఆ 2 కూడా పోతే తర్వాత గుడ్డేడద్దు అనుకుంటారు. నెవర్ లూజ్. ఒక్కడు కూడా పోవడానికి వెళ్ళేదని చెప్పండి ప్రభుత్వం. ప్రభువా ఒక్కడ కూడా పోవడానికి వీల్లేదు నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడ కూడా పోవడానికి వెళ్ళేది, ఒక్కడ కూడా పోవడానికి వెళ్ళేది. ప్రతి బిడ్డ, ఎవ్రీవన్ ఈజ్ వాల్యుబుల్ టు గాడ్. అబ్బో ఏం జరుగుతుందో చూడండి నాన్న. యూదులందరినీ సంహరించుటకు. నా ప్రశ్న ఏంటంటే, ఇతడు నాయకుడు అయ్యాడు, రాజు తర్వాత రాజు అయ్యాడు, పెద్ద డిప్యూటీ ప్లేస్లో ఉన్నాడు. డిప్యూటీ పిఎంఓ సీఎం అనుకోవచ్చు. సమయం అంతటిని ఏం చేయాలి చెప్పండి రా? ప్రజల క్షేమం కొరకు ఆలోచించి, పిల్లలకి ఎట్లా సహాయం చేద్దాం, పెద్దవాళ్ళకి ఎట్లా సహాయం చేద్దాం, వృద్ధులకి ఎట్లా సహాయం చేద్దాం, సేవకులకి ఎట్లా సహాయం చేద్దాం అని చెప్పాలి. ఏమండి? అది వదిలేసి ఏం చేస్తున్నాడు? యూదులను సంహరించే ఆలోచన, దానికి మళ్ళా రాజరికపు ముద్ర, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. అధికారం ఇవ్వబడింది, ధనధాన్యాదులు ఇవ్వబడ్డాయి, అవకాశాలు ఇవ్వబడ్డాయి, చెప్పాలి మీరందరూ కూడా. కానీ ఏం చేస్తున్నాడు? చెప్పండి. మిస్ యూజ్ చేస్తున్నాడు. మన ధనం, మన బలం, మన ఆరోగ్యం, మన సమస్తం ఎవరి కోసం? ప్రభువు కోసమే. స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. మీలో కొంతమంది పెద్దలు ఉన్నారు, మీలో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, మీలో కొంతమంది ప్రెసిడెంట్స్ ఉన్నారు, డాక్టర్ గ్రూప్ ప్రెసిడెంట్. ఏమో ఏ ప్రెసిడెంట్, దేవుడు ఇండియాకు ప్రెసిడెంట్ చేయొచ్చు మీలో కొంతమందిని. కానీ ఏం చేస్తావు? వాళ్ళు దండం పెట్టలేదు, వీళ్ళు దండం పెట్టలేదని సమయాన్ని రద్దుపుచ్చుకుంటావా? లేక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ఉన్న సమయాన్ని ప్రయోజనకరంగా మారుస్తావా? ఉన్న సమయాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా సమయం ప్రయోజనకరంగా వాడబడాలి నాయన. నా సమయం దీవెనకరంగా వాడబడాలి నాయన. నాకు వచ్చిన ధనం ప్రయోజనకరంగా వాడబడాలి ప్రభువా. నాకున్నటువంటి బలం, మా శరీరం నీ పని కొరకు వాడబడాలి నాయన అనే ప్రార్థనలో మనం ఉండాలి. ఎవరు కోల్పోయారు దీన్ని మీరు చెప్పండి? హామాను. హామాను ఏం కోల్పోయాడు? దర్శనాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఇచ్చినటువంటి పదవికి న్యాయం చేయకపోగా పనికి మాలిన వారి మాటలు విని మొర్దెకైని ఉరిదీయడానికి ఎంత విచారం. ఎవరు మొర్దెకై? దేశానికి రాణిని ఇచ్చినవాడు. ఎవరు మొర్దెకై? యూదులందరికీ క్షేమమును కోరుకునేవాడు. ఎవరు మొర్దెకై? అలనాటి భక్తులను క్లుప్తంగా దేవుని సన్నిధిలో ప్రభువునందు పిల్లలు జ్ఞాపకం చేస్తున్నాను. నీకు ఇచ్చిన అవకాశాన్ని హౌ డు యూ యూటిలైజ్? నీకు ఇచ్చిన ధనాన్ని ఎలా ఉపయోగిస్తావు? నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఎలా ఉపయోగిస్తావు? కొంతమంది బాగున్నంతకాలం ఏమో అడుదిరగా విడుదిరగా అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు పడిపోటాకొచ్చి అంతా అయిపోయిందని డాక్టర్ చెప్పాను, అరిగిపోయి అన్నీ అరిగిపోయినాయి అని చెప్పి, అయ్యగారు ప్రార్థన చేయండి తగ్గిపోతే సేవ చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటి సేవ చేసేది నువ్వు? ఇప్పుడా? ఆరోగ్యం ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు, పదవి ఉన్నప్పుడు, భాగ్యం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు లే, ప్రభు కొరకు నిలబడు. సమయాన్ని ఎక్కడ వ్యర్థపుచ్చుతున్నావు? ఎవరిని హతమార్చాలని వ్యర్థపుచ్చుతున్నావు? ఎవరిని తక్కువ చేయాలని వ్యర్థపుచ్చుతున్నావు?
ఎవరి మీద కేసు పెట్టాలని వ్యర్థపుచ్చుతున్నావు, ఎవరిని బాధించాలని వ్యర్థపుచ్చుతున్నావు. అక్కరలేదు, ప్రభు దగ్గరికి రా. నీ సేవకునిగా జీవింపా హృదయములో ఉన్న కోర్కెలను ఇచ్చావు, సాక్షిగా జీవింతును, నా స్థితి మార్చు ఆధారం నీవేనయ్యా, నాకాధారం నీనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవే, యేసయ్యా. హల్లెలూయా. చక్కగా పని చేసుకోండి మీ ఆరోగ్యంతో. మళ్ళీ రాదు ఆరోగ్యం పోయినాక. ఇప్పుడే ఐశ్వర్యంతో, తెలివితేటలతో యూజ్ యువర్ బ్రెయిన్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. నీ బుర్ర ప్రభు కొరకు వాడు, నీ బలం ప్రభు కొరకు వాడు, నీ ఆస్తి ప్రభు కొరకు వాడు, నీ సంపాద్యం ప్రభు కొరకు వాడు, నీ బ్యాక్గ్రౌండ్ ప్రభు కొరకు వాడు. ప్రభు నేను దీవిస్తాడు. ఎంత గొప్ప అవకాశం దొరికిందండి. తీసుకెళ్ళి యూదులను హతమార్చడానికి పెడతావా? పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? సీటు పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? అధికారం పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి నాన్న? ధన్యత పోగొట్టుకున్నాడు. చివరిగా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏం చేస్తావు? నీకు ₹1,00,000 దేవుడు ఇస్తే ఏం చేస్తావు? దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే ఏం చేస్తావు? దేవుడు నీకు మంచి బిడ్డలను ఇస్తే ఏం చేస్తావు? దేవుడు నీకు మంచి అల్లుడిని ఇస్తే ఏం చేస్తావు? దేవుడు నీకు మంచి కోడల్ని ఇస్తే ఏం చేస్తావు? దేవుడు నీకు యోగ్యమైనటువంటి యంగ్ జనరేషన్ నీ చేతికి అప్పగిస్తాయి. వాట్ వుడ్ యూ డూ విత్ దెమ్? అగాగీయుడైన హామాను పాడు చేసుకున్నాడు, కృపను పోగొట్టుకున్నాడు. అలా కాకుండా దైవ చిత్తానుసారంగా మనం సిద్ధపరచబడి ప్రభు కొరకు పరుగులెత్తుదాం. ఆమేనంటారా? హల్లెలూయా. అవునయ్యా, నాకు ఒక అవకాశం. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎస్తేరుకి అవకాశం ఇచ్చిన దేవుడే హామానుకు కూడా అవకాశం ఇచ్చాడు. హామాను ఏం చేశాడు? పోగొట్టుకున్నాయ్యా అని చెప్పండి. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మనందరి కొరకు ప్రార్థన చేయండి. వివాహం కావలసిన బిడ్డలు వివాహాల విషయమై ప్రార్థన చేయండి. యవ్వన బిడ్డలు మీరు కూడా వివాహాల కొరకు సిద్ధపడండి. 20 ఏండ్ల తర్వాత సిద్ధపడాలి. ఇక మీరు 30 ఏళ్ళు దాటితే మీరు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారని కూడా గుర్తు చేసుకోండి. వివాహం కాకుండా నేను ఎవరినేం అంటలేదు. దట్ ఈస్ నాట్ ద గుడ్ వే. గుర్తుంచుకోవాలి. స్కూల్ కొరకు ప్రార్థన చేయండి, హాస్టల్ కొరకు ప్రార్థన చేయండి, బైబిల్ స్కూల్ కొరకు ప్రార్థన చేయండి, చర్చ్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా క్రొత్తగా వచ్చారా? ఇఫ్ యు ఆర్ ఏ న్యూ కమర్, క్రొత్తగా ఈరోజే వచ్చామండి, అంతకుముందు ఎప్పుడు రాలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చెయ్యి చూపించండి. అమ్మగారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు? మీరు కూడా ఘంటసాలేనండి? ఏ ఊరండి? పెట్లలంక. ఓకే, గుడ్. కూర్చోండి. ఫ్యామిలీతో వచ్చారు. రైట్. లెట్స్ వెల్కమ్ దెమ్ బై గివింగ్ దెమ్ ద హ్యాండ్స్. మీ అందరికీ స్వాగతం. రైట్.
ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనములు కారణభూతుడు అయిన తండ్రి, ఇదిగో హామాను జీవితంలో నుండి కొన్ని పాఠాలు నీ వాక్యంలో నుండి ఈరోజు నేర్చుకున్నారు బిడ్డలు. ఈ బిడ్డలందరినీ నిండారులుగా దీవించండి. అవిధేయతలను క్షమించి కృపలో జ్ఞాపకం చేసుకుని దినదినాభివృద్ధి దయచే సహాయం చేసి మహిమ పొందమని. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వివాహాలు కావలసిన బిడ్డల కొరకు, ఇళ్ళు కట్టుకుంటున్న బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, చదువుతున్న బిడ్డల కొరకు, వ్యాపారములు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి వారి అవసరతలు మీరు తీర్చమని. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. పండు జ్ఞాపకం చేసుకున్న రీతిగా నాయనా గుప్పిలి విప్పి పరిచర్య కొరకు ఇవ్వవలసినదంతా ఇవ్వడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి ప్రియులారా కూడి ఉన్న మనకు భూలోకములోనున్న సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్.